ఉందేమో తెస్తున్నాను. దేనికి రా? ఆటోగ్రాఫ్ తీసుకుందామని. నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి నా పెన్ను నా పేపరే కావాలా నీకు? ఉన్నాడు సార్, మీరంటే పేరు పోసేసుకుంటానండి. ఒకసారి ఫోన్ లో మాట్లాడాలి సార్. తప్పదా? తప్ప సార్, ఒక్కసారి సార్. సరే మాట్లాడు. హలో సుబ్బరాజు, ఇక్కడ మనం ఒకరిని కలిసారా అబుదాబ్ బస్ స్టాండ్ లోని. ఏంట్రా ఇప్పుడు? ఏదా ఆడు ఉంటాడు కదా టీవీలో వస్తుంటాడు. ఎవరు? అదే మొక్క సిరాకు ఉంటుంది, ఆడంకేసాలు వేస్తుంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా? అభినయ్ కృష్ణ అని సార్ తాగించో మంచి ఫ్రెండ్ అయిపోయి సార్. ఫోన్ లో మాట్లాడాలి. బిజీ ఉన్నారా? అమ్మ నువ్వు అలాగనొద్దు, ప్యాన్ అని చెప్పాను. నువ్వు మాట్లాడాలి. నాకు మాట్లాడి చెప్తాను సార్. ఫ్యానా? ఫ్యాన్ మాట్లాడండి సార్. హలో, ఎవరమ్మా? ఎవర్రా? అంటే మీ ఏడు పెత్తనేమో అనుకుంటున్నారండి బాబు. చెప్పండి చెప్పండి. అదే అభినయ్ చెప్పండి, అలా చెప్పండి. నేనండి అదిరాబి. ఏం చేస్తుంటావు? అడితే ఇదేనండి బాధ. ఏమి మనం మిమిక్రీ చేస్తూనే ఉంటుంటారు. మీరు టీవీలు చేస్తారు కదా, టీవీలు చేస్తారు. చెప్పండి చెప్పండి. నేను టీవీలో జబర్దస్త్ అనే షో చేస్తుంటాను. నేను టీవీలు పెద్దగా చూడమ్మా, బిజీ ఉంటా. నా ఫ్యాన్ అన్నావు కదరా? టీవీలు చూడకపోతే మీరు సినిమాలు చేశారు, డైరెక్షన్ చేశారు, హీరోగా చేశారు కదా, సినిమాలు చేశారు. చెప్పండి చెప్పండి, చెప్తాను ముందు చెప్పండి. నేను సినిమాల్లో కూడా చేస్తుంటానండి. ఒరే నీకు బుద్ధి ఉందారా? కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? తల్లో అసలు బ్రెయిన్ ఉందా నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కదా. టీవీ చూడండిరా బాబు అంటే సినిమాలు అంటే వెంట్రా. బాగా మాట్లాడినట్టున్నాడు. బాగా మాట్లాడాడు. ఈ ఫోను జనాల్లోకి బాబు ఫోన్. థ్యాంక్స్ అండి. అరే సుబ్బరాజ్, అరే సుబ్బరాజు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాత్రి భోజనానికి వచ్చి మనాడు ఇద్దరినే. గురుగారు మన నెంబర్ చెప్పండి సార్. మన నంబరా? మీ నెంబర్ సార్. నా నంబర్ ఎందుకు చెప్తాను నేను? చెప్పను. అలా కాదు సార్, అసలు నెంబర్ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయండి సార్. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేస్తుంటాం. ఏంటది? పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. అది మన షుగర్ టాబ్లెట్ లా? పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవడానికి. కొన్ని రాత్రి పడుకుని ముందు చేస్తాం ఒకసారి. అలా కాదు సార్. ఫోన్ నంబర్ తీసుకుంటారు, చావు దొబ్బుతుంటారు. నెంబర్ ఒకసారి వెళ్ళమన్నా. నెంబర్ అడిగితే పెద్ద ఫోన్ అడిగినట్టు ఫీల్ అవుతుందంటే చాలా మంది చూసాం. అయిపోవచ్చిన ఇక్కడ ఉంటాడు రా, జాంకేలే తిరుగుతుంటాడు బస్ స్టాండ్ లో. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఇక్కడ. ఏంట్రా చెయ్యి మీద ఉంచావు? కొన్ని ముఖం మీద ఇవ్వమంటావా? చెప్పరా సుబ్బరాజు. నంబర్ వేయడం కాదరా, ఏంటి అరుస్తున్నావు నా మీద? నాకు తగులుతున్నాయి. తగిలిత దూరంగా ఉండమ్మా. అమ్మానా? తగిలిత దూరంగా ఉండమండి. చాలా మంది చూసాం, కృష్ణానగర్లో 3 మంది ఉంటారు. చూస్తున్నా బాబు తీసుకెళ్ళమ్మా. సార్ ఏం కామెడీ సార్. నవ్వి సార్ ఈ షూ ఏమన్నా అంటుందా? మీరు 51వ ఎపిసోడ్ చేశారు. ఏ ఎపిసోడ్ లో చూసినా అయ్యే వేస్తుంటాడు. ఆడు కొనదాదు ఒకటే షూరా. ఎవరైనా అరిగిపోయేదాకా ఎత్తుంటే సిరిగిపోయేదాకా వేస్తుంటాడు సుబ్బరాజు. ఇంకెట్లా కబుర్లు సార్? ఏమాట కమాట సార్, మీ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం సూపర్ సార్. అంటే ఎక్కడ కొంటారు సార్? ఊటీలో కొంటారా? హైదరాబాద్ కోటీలో కొంటుంటాడు రా. సెకండ్ హ్యాండ్ 100కి 4 అమ్ముతుంటే అవి కూడా బేరవాడి కొంటుంటాడు. ఒరే ఊటీలో కొనుగోడు బస్ స్టాండ్ లో ఎందుకుంటాడు రా ఊటీ పిల్లగాడు. సార్ మీరు ఊ అనండి సార్. పదండి. ఇంకెట్లా కబుర్లు సుబ్బరాజు? సార్ ఇగో ఎంత వదిలేసేయండి. వాసన చూస్తున్నావు? స్నానం చేసేవాళ్ళు చూస్తున్నాడు సుబ్బరాజు. ఇంకేటమ్మా కబుర్లు? సార్ అదిగా సార్, పర్ఫ్యూమ్ మాత్రం సూపర్ సార్, అదిరిపోయింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ పర్ఫ్యూమ్ నేను పక్క వాళ్ళు తీసుకుని వాడేస్తుంటాడు రా. కొనుక్కుని వాడైతే బస్ స్టాండ్ లో ఎందుకుంటాడు రా? ఆడికి అంత సీన్ లేదురా సుబ్బరాజుగా. లాస్ట్ బస్ కి వచ్చేస్తాను. మన వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. హలో హలో ఏంటమ్మా? ఏంటి మాట్లాడుతున్నావు? అదే మా ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నాం. మరి దూరంగా వెళ్ళి మాట్లాడుకో. తగిలితే దూరంగా ఉండమని చెప్పాను కదా మా ఇందాక నీకు. ఎక్స్ట్రా మాట్లాడడం బాగుంటుంది మూతి. అమ్మా అమ్మా ఏడు చెప్తున్నావు. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఎక్కడున్నా? అబుదాబిలో ఉన్నావు. అవును. అందరూ మా ఊళ్ళో సిటీకి వేస్తా 100 మంది వస్తారు. ఏంటది? సిటీకి వేస్తా 100 మంది వస్తారు. ఏరా చిటికా? వాళ్ళు వచ్చాక ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మధ్యలో ఆపకూడదు. అరే చంపేస్తాను చెప్తున్నా బాబు. తీసుకెళ్ళమ్మా. ఏంటి న్యూస్? సార్ హలో సార్. చెప్పరా రే. సార్ మిమ్మల్ని కాదు సార్,
ఇక్కడ ఒకడు అది కాదు సార్, నేను వస్తున్నాను సార్, దారిలో ఉన్నాను సార్, వచ్చేసి. హలో హలో చెప్పరా. అరే నువ్వు నోరు మీరు ఇక్కడ నుంచి. సార్ మిమ్మల్ని కాదు సార్, సార్ అది ఎవరు సార్, ఎవరు సార్, ఏమైంది? అదే సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందిరా, అందులో డబ్బులు ఉంటాడు, ఎక్కడ ఎందుకు ఉంటాడు బస్ స్టాండ్ లో. ఆడికి సార్ ఏమైంది సార్? నేను షూటింగ్ కి లేట్ అయిపోయేసరికి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకున్నారు. సూపర్ చెప్పాను కదరా, కృష్ణానగర్లో రోడ్ మీద 400 మంది ఉంటారు, ఇటు బస్సులు మారుకుంటూ వచ్చేదాకా ఆగుతారంటే ఈయన బీకేసి ఇంకొక లేటేశారు. ఇంకేట్రా సుబ్బరాజు సార్ అని ఎవరైంది సార్? ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది కదా, మన ఇంటికి రండి, ప్లేట్ పెట్టి అన్నం వేసి నెయ్యి వేసి